విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. కానీ జూన్ మాసంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల కౌంటింగ్ కారణంగా ఈ ఆరాధన జూన్ 6వ తేదీ ఉదయం 9 గంటలకు మార్చడం జరిగింది. స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, బెంజ్ సర్కిల్ దగ్గర, పంటకాలవ రోడ్, విజయవాడ. ఈ ఆరాధనలు ఇప్పటికే పాల్గొని వేలాది మంది ప్రజలు ఆశీర్వదించబడ్డారు. స్వచ్ఛమైన దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు. బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు. ఆదిమ సంఘములో జరిగిన అద్భుతాలు తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలంలో మా ద్వారా పరిశుద్ధాత్మలు జరిగిస్తున్నాడు. మరి మీరు కోరండి. గర్భఫలములు లేని వాళ్ళు గర్భఫలములు పొందుకుంటున్నారు. కుంటి వాళ్ళు నడుస్తున్నారు, గుడ్డి వాళ్ళు చూస్తున్నారు, చీకటి శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు. మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? రండి. జూన్ 6వ తేదీ ఉదయం 9 గంటలకు అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం, అద్భుతాలు పొందుకుందాం. ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటలకు ఖమ్మం మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్, కొత్త బస్ స్టాండ్ సమీపాన, బైపాస్ రోడ్. ఈ ఆరాధనలో అనేక మంది ప్రజలు పాల్గొని దేవుని కార్యాలు పొందుకుంటున్నారు. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, చీకటి శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు, గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకుంటున్నారు. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? రండి. జూన్ 11వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. రండి, అద్భుతాలు పొందుకోనండి. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు గుంటూరు మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 3 బొమ్మల సెంటర్, కన్నవారి తోట, గుంటూరు. ఈ ఆరాధనలో అనేక మంది ప్రజలు పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. జూన్ 25వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. రండి. చీకటి శక్తులతో బాధించబడుతున్నావా? గర్భఫలము లేక బాధించబడుతున్నావా? నిందల చేత, అవమానముల చేత కృంగిపోయి ఉన్నావా? దేవుని కార్యాలు పొందుకోవటం కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. జూన్ 25వ తేదీ ఉదయం 9 గంటలకు రండి, ఆరాధించండి, అద్భుతాలు పొందుకోండి. బైబిల్ గ్రంథంలో మనం చూచినట్లయితే దేవుని బిడ్డలారా, ఎంతమంది యేసు యొద్దకు వస్తారో వారి స్థితిగతులన్నీ మారిపోతాయి, వారి పరిస్థితులన్నీ మారిపోతాయి, వారి జీవితం మారిపోద్ది, వారి అక్కర తీర్చబడుద్ది, వారి తలరాత మారిపోద్ది, వారి చరిత్ర మారిపోద్ది. నేనంటే ఎవరికి ఇష్టం లేదయ్యా. నా బంధువులకి ఇష్టం లేదు, నా స్నేహితులకి ఇష్టం లేదు, నా రక్త సంబంధికులకి ఇష్టం లేదు, నా తోబుడులకి ఇష్టం లేదు అయ్యా. సమాజంలో ఎవరూ నన్ను ఇష్టపడట్లేదు. ఎందుకనంటే అయ్యా, ఇదిగో ఈ కుష్ఠరోగంతో ఉన్నానని ఎవరు నన్ను ఇష్టపడట్లేదు. ఒకవేళ నీ హృదయం కూడా బాధతో ఉన్నావా? ఈ రాత్రి నువ్వు కూడా వేదనతో ఉన్నావా? ఒకవేళ ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, నీ జీవితాన్ని చూసి నీ కుటుంబీకులు అసహించుకుంటున్నారేమో. ఒకవేళ నీ భర్త అసహించుకుంటున్నాడేమో. ఒకవేళ నీ భార్య నిన్ను అసహించుకుంటుందేమో. యేసు మాత్రమే ప్రతి పాపిని శుద్ధీకరించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పాపిని కూడా ఆయన క్షమించి ఆయన శుద్ధీకరించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయనలోనే పాప క్షమాపణ ఉంది. హల్లెలూయా. ఆయన మాత్రమే నీ ప్రతి పాపాన్ని క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఆయన మాత్రమే నేను శుద్ధి చేసే దేవుడుగా ఉన్నాడు. నువ్వు ఎట్టి పాపివైనా సరే, నువ్వు ఎటువంటి పాపంలో ఉన్నా సరే, నీ భర్త ఎటువంటి పాపంలో ఉన్నా సరే, నీ కుటుంబ పరిస్థితులన్నీ పాపంలో ఉన్నా కానీ
ఈ రాత్రి నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు వేడుకొనినట్లయితే, ఆయన నువ్వు శుద్ధీకరించమని అడిగినట్లయితే ఆయన నిన్ను శుద్ధి చేసే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు గొప్పవాడు, ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మహిమాన్వితుడు, ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన కనికరం ఎంతో గొప్పది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరి దయగలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవాది దేవుడు. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీద సంచరించిన దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఎంతోమందిని ఆయన ముట్టారు, బాగు చేశారు, స్వస్థపరిచారు. ఎన్నో గొప్ప కార్యాలు ఆయన ఈ భూమి మీద చేస్తూ వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంతోమంది మేలులు అనుభవించారు, ఎంతోమంది స్వస్థత పొందుకున్నారు, ఎంతోమంది గొప్ప కార్యాలు పొందుకున్నారు, ఎంతోమంది జీవితాలు మార్చుకున్నారు, ఎంతోమంది బ్రతుకులు మార్చుకున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి కూడా ఒక వ్యక్తిని గూర్చి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఆయన జీవితంలో జరిగిన మరి అద్భుతం ఎలా ఆయన పొందుకున్నాడు, ఎందుకని దేవుడు తన జీవితంలో ఆ అద్భుతం చేశారో, ఎందుకని ఆ మేలు ఆయన పొందుకోగలిగాడు, మరి ఏ రీతిగా ఉంటే ఆయన మరి దేవుడిచ్చే స్వస్థత ఆయన అనుభవించాడో ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఈ రాత్రి నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఆయన ఆశిస్తూ, ఈ రాత్రి నీ పరిస్థితులను చూచిన దేవుడు ఆయన నీతో మాట్లాడి నిన్ను దర్శించి ఈరోజు నీ జీవితంలో మేలు చేసి ఆయన నిన్ను మరి ఆశీర్వదించి పంపాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, అవి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద సంచరిస్తున్న దినాలు. ఆయన ఈ భూమి మీద సంచరించిన దినాలలో ఆయన ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేస్తూ వచ్చారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తూ వచ్చారు. అనేక మంది అనేక ప్రాంతాలకు, అనేక గ్రామాలకు వెళ్ళారు. అనేక పట్టణాల్లో ఆయన సంచరిస్తూ వచ్చారు. అనేక మందిని ఆయన దర్శిస్తూ వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది దగ్గరకు ఆయన వెళ్ళారు. అనేక గొప్ప కార్యాలు ఆయన చేసి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, మరి ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన సువార్త ప్రకటించి ఆయన ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి ఆయన ప్రయాణమై వెళ్తున్న సందర్భంలో ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన దేవుని దగ్గరకు వచ్చి, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి ఆయన గూర్చిన సందేశం మనం విందాము, చూద్దామా? మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం, 41వ వచనం, 42వ వచనం చదువుకుందామండి. ఒక కుష్ఠ రోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతున్న మాట, 42వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, వెంటనే కుష్ఠరోగము వాడిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కుష్ఠరోగి గూర్చిన మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. కుష్ఠరోగి శుద్ధి అయినట్లుగా, కుష్ఠరోగి స్వస్థపరచబడినట్లుగా ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, కుష్ఠరోగి శుద్ధుడు ఎలా అయ్యాడు, కుష్ఠరోగి జీవితంలో ఆయన ఎలా స్వస్థత పొందుకున్నాడు, ఆయన జీవితంలో మేలు ఎలా పొందుకున్నాడు, ఆయనను దేవుడు ఎందుకని ముట్టాడు, ఎందుకని ఆయనను తాకాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన జీవితంలో మేలు జరిగింది.
కుష్ఠరోగి స్వస్థత పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాల నుండి ఆ వ్యాధితో బాధపడుతున్నాడు ఆయన. కుష్ఠ వ్యాధి తనను ఆవరించింది, కుష్ఠ వ్యాధి తనకు సంభవించింది. కుష్ఠ వ్యాధితో ఎంతో భయంకరంగా బాధపడుతున్నాడు ఆ వ్యక్తి. దేవుని పిల్లలారా, కుష్ఠరోగులను ఎప్పుడైనా మీరు చూసారా? ఎప్పుడైనా చూసారా? చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఏంటంటే, కుష్ఠ వ్యాధి వచ్చిన వారి వేళ్ళు సరిగా ఉండవు. ఆ స్కిన్ అంతా కూడా ఒక పుండ్లులాగా అయిపోయి అలా మారిపోతూ ఉంటుంది. ఆ యొక్క చేతులు సహకరించవు. దేహం అంతా కూడా కుష్ఠ పొడ వచ్చి ఆ కుష్ఠ రోగంతో తను బాధపడుతూ ఎంతో వేదనతో ఉన్నాడు ఆ యొక్క సహోదరుడు. కుష్ఠ వ్యాధి వచ్చిందని, తనకు కుష్ఠ వ్యాధి సోకిందని తన ఇంటి వారందరూ కూడా తనను ఏం చేశారంటే పాలెం వెలుపడికి పంపించేసిన పరిస్థితి. దేవుని బిడ్డ చూడండి, ఆనాడు ధర్మశాస్త్రం ప్రకారం ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే, కుష్ఠరోగులుగా ఎవరైతే ఉన్నారో వారు అపవిత్రులని వారిని ఏం చేసేవారంటే పాలెము బయట పాలెము వెలుపట వారిని ఉంచేవారు. కుష్ఠరోగులు సమాజంలో ఉండడానికి వీలు లేదు. కుష్ఠవ్యాధి వచ్చిన వారు కుటుంబంతో ఉండడానికి వీల్లేదు. కుష్ఠవ్యాధి వచ్చిన వారు మరి ఏ ఫంక్షన్కి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే కుష్ఠరోగం వచ్చిన వారు మందిరాల్లో కూడా వెళ్ళడానికి వీలు లేదు. కుష్ఠవ్యాధి వచ్చిన వారు మరి పాలెం వెలుపట మాత్రమే ఉండాలి. ఎంతమంది బంధువులున్నా, ఎంతమంది స్నేహితులున్నా, ఎంతమంది తోబుట్టువులున్నా, కట్టుకున్న వారే ఉన్నా, కన్నవారే ఉన్నా, వారందరూ కూడా వారు త్రోసేస్తారండి. వారు ముఖమాటం చూడరిక. ఎందుకనంటే వారిని బయటికి పంపించేయాలని ధర్మశాస్త్రం చెబుతుంది. ఆ కుష్ఠవ్యాధి వచ్చిన వారు నేను అపవిత్రును అంటూ వారు తిరుగుతూ ఉండాలి. దేవుని బిడ్డ, ఆ కుష్ఠవ్యాధి తనకు సోకినప్పుడు, ఆ కుష్ఠవ్యాధి తనకు వచ్చినప్పుడు ఊరు వారంతా బయటికి తోసేశారండి. తన బంధువులందరూ తోసివేశారు, తన స్నేహితులందరూ బయటికి త్రోసేశారు, సమాజం అంతా బయటికి నెట్టేశారు. ఎవరు కూడా ఆదరించని పరిస్థితి, ఎవరు కూడా పలకరించని పరిస్థితి, ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి, ఎవరి యొక్క సహకారం లేని పరిస్థితి. ఒంటరిగా ఊరు వెలుపట పాలెం వెలుపట ఆయన ఉంటున్నాడు. అటువంటి సందర్భంలో ఎంత బాధ, ఎంత వేదన. అప్పటి వరకు ప్రేమించిన వారు, అప్పటి వరకు తనతో స్నేహం చేసిన వారు, అప్పటి వరకు మావాడు అని చెప్పుకున్నవారు, మాకు ముద్దు బిడ్డ అని చెప్పుకున్నవారు అందరూ కూడా త్రోసివేసిన పరిస్థితి, అందరూ కూడా విడిచిపెట్టిన పరిస్థితి. ఒక్కసారిగా ఊరు వెలుపటికి వెళ్ళిపోయాడు. తన దగ్గర కూడా ఎవరు రావడానికి సాహసించట్లేదు, ఎవరు కూడా పలకరించడానికి సాహసించట్లేదు. దేవుని బిడ్డలారా, ఎంతగానో బాధపడుతున్నాడు, ఎంతగానో వేదన చెందుతున్నాడు, ఎంతగానో కృంగిపోతున్నాడు, ఎంతగానో కుమిలిపోతున్నాడు. ఎందుకు ఈ రోగం నాకు వచ్చింది? ఏం పాపం చేస్తే నాకు ఈ రోగం వచ్చింది? ఎందుకయ్యా నాకు ఈ జీవితం? ఇంకా ఎందుకు నాకు ఈ బ్రతుకు అని అనుకుంటూ బ్రతుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఒంటరిగా జీవిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఆ మార్గము గుండా దేవుని బిడ్డలారా ఆయనకు ఎవరు తారసపడ్డారంటే యేసుక్రీస్తు ప్రభువారు తారసపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు కనిపించారండి. యేసుక్రీస్తు ప్రభువారు కనిపించగానే ఆయనకు కొండంత ధైర్యం వచ్చింది. హల్లెలూయా. ఇక చనిపోవాలి ఇక నేను ఎందుకు బ్రతకాలి? అందరూ నన్ను అవమానపరిచారు, అందరూ నన్ను త్రోసేశారు, అందరూ కూడా నన్ను నెట్టివేశారు, అందరూ కూడా నన్ను ఎవ్వరు కూడా పలకరించట్లేదు, ఇక నేను చనిపోవాలి, ఇక నేను బ్రతకకూడదు ఇక అని అనుకుంటున్న ఆ వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభువారు కనిపించగానే ఎంతో ధైర్యం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న
ఈ రోజున ఇక్కడికి వచ్చిన నీ జీవితంలో కూడా అందరూ త్రోసివేసిన పరిస్థితిలో ఉన్నావా? ఒకవేళ అందరూ నెట్టివేసిన పరిస్థితులు ఈరోజు నీ పరిస్థితులు అలా ఉన్నాయా? ఒకవేళ నీ కుటుంబంలో ఎవ్వరు పట్టించుకోక అందరూ నిన్ను కూడా త్రోసివేశారా? ఒకవేళ నీకు శరీరంలో ఉన్న వ్యాధిని బట్టి, ఒకవేళ నీ జీవితంలో నీకున్న ఆ బలహీనతను బట్టి అందరూ కూడా ఒకవేళ త్రోసివేశారేమో. ఒకవేళ ఎవరి ఆదరణ లేకుండా ఉన్నావా? ఎవరి పలకరింపు లేకుండా ఉన్నావా? ఈ రోజున ఈ కుటుంబాన్ని కూడా పట్టించుకునేవారు ఎవరు లేకుండా ఉన్నావా? బాధతో కృంగిపోతున్నావా? బాధతో కుమిలిపోతున్నావా? ఒకవేళ నీకున్న సమస్యలను బట్టి ఎవరి సహాయం రాక అందరూ ఉన్నా ఒకవేళ ఒంటరి అయిపోయిన జీవితాన్ని గడుపుతున్నావా? ఈ రాత్రి నువ్వెవరివైనా కానీ ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు కనిపించగానే ఆయనకు ధైర్యం వచ్చిందండి. దేవుని బిడ్డలారా, ఆయన ధైర్యం వచ్చి ఆయన ఏం చేశారంటే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే 40వ వచనంలో రాయబడిన మాట, ఒక కుష్ఠ రోగి ఆయన యొద్దకు వచ్చి, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి దగ్గరకు వచ్చాడు ఆయన? ఎవరి దగ్గరకు వచ్చాడు నాయన? కుష్ఠ రోగి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యేసు యొద్దకు ఆయన వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు తన దగ్గరికి రావడమే కాదు కానీ యేసు దగ్గరకు తానే వెళ్ళారు. ఆయన యొద్దకు కుష్ఠరోగి వెళ్ళాడు. హల్లెలూయా. కుష్ఠరోగి స్వస్థత పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, కుష్ఠరోగి మనుషుల దగ్గరకు వెళ్ళలేదు కానీ, బంధువుల యొద్దకు వెళ్ళలేదు కానీ, డాక్టర్ల యొద్దకు వెళ్ళలేదు కానీ, స్నేహితుల యొద్దకు వెళ్ళలేదు కానీ ఆయన యేసు యొద్దకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఎంతమంది యేసు యొద్దకు వస్తారో వారి స్థితిగతులన్నీ మారిపోతాయి, వారి పరిస్థితులన్నీ మారిపోతాయి, వారి జీవితం మారిపోద్ది, వారి అక్కర తీర్చబడుద్ది, వారి తలరాత మారిపోద్ది, వారి చరిత్ర మారిపోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, వారికున్న బలహీనతల నుంచి విడుదల పొందుకోగలుగుతారు, వారికున్న అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల పొందుకోగలుగుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన మనుషుల యొద్దకు వెళ్ళలేదు, స్నేహితుల యొద్దకు వెళ్ళలేదు, వారి పరిస్థితిని బాగు చేయమని, తనకున్న ఆ రోగం నుంచి విడుదల కలుగు చేయమని డాక్టర్ల యొద్దకు వెళ్ళలేదు కానీ ఆయన యేసు యొద్దకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు ఈ రాత్రి నువ్వు కూడా వచ్చావు గనుక నీ జీవిత స్థితిగతులు కూడా ఆయన మార్చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కొంతమంది కొన్ని కుటుంబాలు ఏమని చెప్తారంటే మమ్మీ, నా భర్త రావట్లేదు మందిరానికి, నా భర్త త్రాగుతున్నాడు, నా భర్త మరి అలా లోకపరంగా జీవిస్తున్నాడు, మరి నా బిడ్డలు లోకపరంగా జీవిస్తున్నారు, నా బిడ్డల యొక్క శరీరంలో రోగం ఉంది, లేకపోతే నా భర్త శరీరంలో రోగం ఉంది, నా భార్య శరీరంలో రోగం ఉంది. మరి వారి కోసం ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మరి మా దగ్గరకు వచ్చినప్పుడు అమ్మా ఆయన్ని తీసుకొనిరా, ఆయనకున్న ఏ బంధకాలైనా తెగిపోతాయి, నీ బిడ్డకు ఏ బంధకాలు ఉన్నా విడుదల పొందుకుంటారంటే కొంతమంది రారండి దేవుని దగ్గరికి. ఏమని చెప్తారంటే, మా భర్త రావట్లేదండి, నా బిడ్డలు రావట్లేదండి మందిరానికి. కానీ ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు, నీ కుటుంబం దేవుని యొద్దకు వస్తే నీ కుటుంబ పరిస్థితులన్నీ చక్కపరచబడతాయి. నీ భర్త దేవుని దగ్గరకు రాగలిగితే నీ భర్తకున్న బంధకాలన్నీ తెగిపోతాయి. నీ భార్య దేవుని యొద్దకు రాగలిగితే నీ భార్య ఉన్న బంధకాల నుంచి విడుదల కలుగుతుంది. నీ యొక్క బిడ్డలు దేవుని యొద్దకు రాగలిగితే వారి జీవితం స్థిరపరచబడుతుంది. వారు నీ బిడ్డలు పాడైపోయిన స్థితిలో ఉన్న నీ బిడ్డలను దేవుని మందిరానికి నువ్వు తీసుకురాగలిగితే నీ బిడ్డల జీవితం కట్టబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోగముతో నువ్వు బాధపడుతున్నా, ఏ ఒక బలహీనతతో నువ్వు బాధపడుతున్నా, ఏ మరణకరమైన రోగంతో నువ్వు బాధపడుతున్నా, నువ్వు యేసు యొద్దకు రాగలిగితే ఇదిగో దేవాది దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు, నిన్ను ముట్టుకునే దేవుడుగా ఉన్నాడు, నీ జీవితాన్ని ఉన్న బలహీనత నుంచి నీకు విడుదలిచ్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంది ఎన్నో మాటలు చెప్తున్నారు,
ఎంతో మంది దగ్గరకు తిరుగుతున్నారు, వైద్యుల దగ్గరకు వెళుతున్నారు, వైద్యులను ఆశ్రయిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఎంతో మంది సమస్య వచ్చినప్పుడు స్నేహితుల యొద్దకు వెళ్తున్నారు. మరి ఏ క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా ఎవరెవరినో వెతుక్కుంటూ మనుషులు అధికారుల దగ్గరికి వెళ్తారు, రాజకీయ నాయకుల యొద్దకు వెళ్తున్నావు. కానీ వాళ్ళ యొద్దకు నువ్వు వెళ్ళినా నీ సమస్య పరిష్కారం కాక, నీకున్న అక్కర తీరక, నీకున్న రోగం తొలగిపోక నువ్వు బాధపడుతున్నావేమో. కానీ ఈ రాత్రి నీకు ఒక శుభవార్త ఏంటంటే, నీవు యేసు యొద్దకు వచ్చినట్లయితే, యేసు యొద్దకు వచ్చినట్లయితే నీకున్న సమస్య పరిష్కరించబడుతుంది, నీకున్న అక్కర తీర్చబడుతుంది, నీకున్న వ్యాధి తొలగిపోతుంది, నీ ఎంత అప్పైనా క్లియర్ అయిపోతుంది. దేవుని బిడ్డలారా, కానీ చాలా మంది ఆయన యొద్దకు రాలేకపోతున్నారు. మనుషులు చుట్టూ తిరుగుతున్నారు, స్నేహితుల యొద్దకు వెళుతున్నారు, బంధువుల యొద్దకు వెళుతున్నారు, ఎక్కడెక్కడో యొద్దకు ఎంత దూరమైనా వెళ్తున్నారు, కానీ దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. కానీ ఈ కుష్టు రోగికి స్వస్థత పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, ఈ కుష్టు రోగి మనుషుల యొద్దకు వెళ్ళలేదండి, స్నేహితుల యొద్దకు వెళ్ళలేదండి, ఒక బామరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదండి, ఆయన యేసు యొద్దకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన యేసు యొద్దకు వచ్చాడు. ఈ రోజున నువ్వు కూడా యేసు యొద్దకు వచ్చినావు కనుక దేవుడు నీ స్థితిని కూడా మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా ఆ కుష్ఠ రోగికి శుద్ధుడవడానికి గల కారణం ఏంటి? ఆ కుష్ఠరోగి స్వస్థత పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన యేసు యొద్దకు వచ్చాడు. హల్లెలూయా. యేసు మాత్రమే తన బ్రతుకును మారుస్తాడని, యేసు మాత్రమే తనను స్వస్థపరుస్తాడని, యేసు మాత్రమే తన జీవితాన్ని కట్టగలిగిన దేవుడని, యేసులోనే స్వస్థత శక్తి ఉన్నదని, యేసులోనే ప్రభావం ఉన్నదని ఆయన గుర్తెరిగిన వాడే ఆయన యొద్దకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు కూడా ఆయనను నమ్మి, ఆయనలో స్వస్థత శక్తి ఉందని, ఆయన అద్భుతాలు చేసే దేవుడని, ఆయన నీకున్న అప్పును క్లియర్ చేయగలిగిన దేవుడని, నీకున్న క్లిష్టమైన పరిస్థితి నుంచి నిన్ను విడిపించే దేవుడని, చెదిరిపోయిన నీ కుటుంబాన్ని కట్టగలిగిన దేవుడని, పాడైపోయిన నీ బిడ్డల బ్రతుకును కట్టగలిగిన దేవుడని, నీ వరకు బానిసలై ఉన్న నీ భర్తను విడిపించగలిగిన దేవుడని, నీ భార్యను విడిపించగలిగిన దేవుడని నువ్వు విశ్వసించి ఆయన యొద్దకు నువ్వు రాగలిగితే, దేవుడు ఈ రాత్రి నీ పరిస్థితులన్నీ చక్కపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట హెబ్రీ గ్రంథకర్త కూడా రాస్తున్నాడు. ఆయన యొద్దకు వచ్చిన వారంట ఆయన ఉన్నాడు అని, ఆయన అడుగు వారికి ఫలము దయచేయు దేవుడని నమ్మి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన కూడా నమ్మాడండి. ఆయన యొద్దకు వచ్చి దేవుని నమ్మాడు ముందుగా. దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరకు వచ్చి అని వ్రాయబడింది. హల్లెలూయా. ఎవరి యొద్దకు వచ్చాడు? యేసు యొద్దకు వచ్చాడు. అందుకని ఆయన జీవితంలో స్వస్థత కలిగింది. హల్లెలూయా. రెండవదిగా, వచ్చిన ఆయన మౌనంగా లేడండి. వచ్చిన యేసు యొద్దకు వచ్చిన ఆయన మౌనంగా లేడండి. ఏంటంటే మోకాళ్ళుని. హల్లెలూయా, హల్లెలూయా. మోకాళ్ళునండి. ప్రియ దేవుని బిడ్డలారా, మోకరించాడు, దేవుని ఎదుట మోకరించాడు. మత్తయి సువార్తలో రాయబడినది, 8వ అధ్యాయంలో రాయబడింది, ఆయనకు మ్రొక్కి అని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట, ఆయన ఎవరికి మ్రొక్కుతున్నాడు? దేవుని ఎదుట దేవునికి మ్రొక్కుతున్నాడు, యేసయ్యకు మ్రొక్కుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఆయన నరుడు కాదు, ఆయన దేవుని కుమారుడు అని తెలుసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎదుట మ్రొక్కుతున్నాడు, మోకాళ్ళోనుతున్నాడు. కొంతమంది యేసు యొద్దకు రావట్లేదు, యేసు యొద్దకు వచ్చి మొక్కేవారు కనబడట్లేదు. మనం చూస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో మొక్కుతారు. కానీ ఆ కుష్ఠరోగి ఏం చేశాడండి? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు వచ్చి, ఆయన యేసయ్య యొద్దకు వచ్చి ఆయన మోకాళ్ళు ఊనాడు. హల్లెలూయా. దేవునికి మొక్కుతున్నాడు. ఆయన యొద్దకు వచ్చిన నీవేం చేయాలంటే, నిన్ను నీవు తగ్గించుకొని ఆయన ఎదుట నువ్వు మ్రొక్కాలి, సాగిలి పడాలి. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ఎందుకనంటే ఆయన దేవుడు కనుక. హల్లెలూయా. ఆయన సర్వాధికారి కనుక, ఆయన అన్ని నామాల కంటే పై నామము కలిగిన దేవుడు కనుక ఆయన ఎదుటికొచ్చిన నీవు ఏం చేయాలంటే మోకాళ్ళు నాలే. హల్లెలూయా. మోకరించాలి. మోకరించి ఆయనకు నువ్వు ఆయన ఎదుట నువ్వు సాగిలపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను తగ్గించుకోవాలి. ఆయన చూడండి రాగానే ఆయన ఏం మోకరించమని చెప్పలేదు యేసయ్య. నువ్వు మోకరించి నన్ను అడుగు అని అనలేదు ఆయన. ఆయన చూస్తూ ఉన్నాడు యేసయ్య అంతే. ఆయన యుద్ధకు వచ్చిన ఆ కుష్ఠరోగి ఏం చేస్తున్నాడంటే మోకాళ్ళు ఉంటున్నాడు. హల్లెలూయా. రెండవదిగా మోకాళ్ళు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మోకాళ్ళుని ఆయన ఏంటంటే ఆయనంట ఏమంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే మోకరించి దేవుని యేసయ్య ఎదుట మోకరించి ఆయన అంటున్నాడు, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. ఆయన అంటున్నాడు, ప్రభువా తండ్రి నాయన నేనంటే ఎవరికి ఇష్టం లేదయ్యా. నా బంధువులకి ఇష్టం లేదు, నా స్నేహితులకి ఇష్టం లేదు, నా రక్త సంబంధికులకి ఇష్టం లేదు, నా తోబుడులకు ఇష్టం లేదు అయ్యా. సమాజంలో ఎవరూ నన్ను ఇష్టపడట్లేదు. ఎందుకనంటే అయ్యా ఇదిగో ఈ కుష్ఠరోగంతో ఉన్నానని ఎవరు నన్ను ఇష్టపడట్లేదు. ఆ రోజుల్లో మరి ధర్మశాస్త్రం ప్రకారం ఏంటంటే కుష్ఠరోగం వస్తే అర్థం ఏంటంటే వారు ఏదో పాపం చేశారని అర్థం. పాపం చేసిన వారికి కుష్ఠరోగం వస్తుందని అర్థం. ఆ కుష్ఠరోగం చేసిన వారు, ఆ కుష్ఠరోగం వచ్చిన వారు ఏదో పాపం చేస్తే ఆ రోగం వారికి తాకిందని అర్థం. అందుకని పాలెం వెళ్ళిపటికి వారిని పంపించేస్తారు. వారు అందుకని అపవిత్రుడని తిరుగుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అందరూ కూడా సమాజం అంతా కూడా ఒక బంధువులందరూ కూడా వారికున్న ఒకవేళ కట్టుకున్న భార్య కూడా ఉండొచ్చేమో, కన్న తల్లిదండ్రులు కూడా ఉండొచ్చేమో, ఒకవేళ అందరూ ఉండొచ్చు, స్నేహితులు కూడా ఉండొచ్చేమో. కానీ అందరూ కూడా ఆయనను ఒక పొరపాటు చేసిన వ్యక్తిగా, తప్పు చేసిన వ్యక్తిగా, పాపం చేసిన వ్యక్తిగా ఆయన వెలివేశారండి, బయటకు నెట్టివేశారండి. ఆయనను ఎవరు ఇష్టపడట్లేదండి. దేవుని బిడ్డలారా, అందరూ కూడా త్రోసివేసిన పరిస్థితి. అందుకనే ఆయన అంటున్నాడు, అయ్యా నీకిష్టమైతే అని అడుగుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒకవేళ నీ జీవితాన్ని కూడా చూసి కూడా అందరూ చేదరించుకుంటున్నారా? నీ బ్రతుకును చూసి కూడా అందరూ చేదరించుకుంటున్నారేమో. నువ్వు పాపివని అసహించుకుంటున్నారేమో. ఒకవేళ నువ్వు పాపంలో ఉన్నావని అందరూ కూడా నిన్ను త్రోసివేశారేమో. ఈ రోజున నీ కుటుంబాన్ని చూసి వెలివేశారేమో. ఈ రోజున నీ బిడ్డల పరిస్థితులు చూసి అందరూ ఈరోజు నీ యొక్క జీవితాన్ని చూసి అందరూ కూడా అసహించుకుంటున్నారేమో. ఒక యవన బిడ్డ, ఒకవేళ యవనస్తురాలా ఈ రోజున నీ జీవితాన్ని చూసి నీ కన్నవారిని నువ్వు అసహించుకుంటున్నారేమో. అందరూ ఒకవేళ చేతరించుకుంటున్నారేమో. నీ బ్రతుకేంటి, నీ జీవితం ఏంటి, ఎందుకు ఇలా పాపంలో ఉన్నావు, ఎందుకు ఇలా జీవితాన్ని పాడు చేసుకున్నావు, ఎందుకు ఇలా బ్రతుకును పాడు చేసుకున్నావు, ఈరోజు నీ జీవితం అంతా ఎంత అసహ్యంగా మారిపోయింది అని అస్తమానం అందరూ కూడా ద్వేషిస్తున్నారేమో. అందరూ నిన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారేమో. ఒకవేళ నీ హృదయం కూడా బాధతో ఉన్నావా? ఈ రాత్రి నువ్వు కూడా వేదనతో ఉన్నావా? ఒకవేళ ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, నీ జీవితాన్ని చూసి నీ కుటుంబీకులు అసహించుకుంటున్నారేమో. ఒకవేళ నీ భర్త అసహించుకుంటున్నాడేమో. ఒకవేళ నీ భార్య నిన్ను అసహించుకుంటుందేమో. ఎవరు నేను అసహించుకున్నా ఈ రాత్రి ఒకవేళ కృంగిపోయి కుమిలిపోయి నువ్వు ఉన్నావేమో. ఇదిగో ఆ వ్యక్తిని కూడా అందరూ కూడా పాపాత్ముడని, ఇదిగో పాపం చేయడాన్ని బట్టి కుష్ఠరోగం వచ్చిందని అందరూ వెలివేసిన పరిస్థితి. కానీ ఆ వ్యక్తిని యేసయ్య దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా ఎవ్వరు నన్ను ఇష్టపడట్లేదయ్యా, నన్ను ప్రేమించట్లేదయ్యా, ఎవరు నన్ను ఆదరించట్లేదయ్యా, నువ్వు కూడా నీకు ఇష్టమైతే అంటున్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా అలాగా? అయ్యా అందరూ నన్ను అసహించుకుంటున్నారు, అందరూ నన్ను త్రోసివేశారు, ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదు. అయ్యా దేవుని సన్నిధానానికి వచ్చి మోకరించి, ప్రభువా నీకు ఇష్టమైతే నా జీవితాన్ని కట్టాయా, నీకు ఇష్టమైతే అయ్యా నా బ్రతుకును కట్టాయా, నీకు ఇష్టమైతే
అయ్యా పాడైపోయిన నా జీవితాన్ని కట్టయ్యా, నీకు ఇష్టమైతే అయ్యా పాడైపోయిన నా జీవితాన్ని కట్టు ప్రభు అని ఎప్పుడైనా అడిగావా? ఆయన అడుగుతున్నాడు. దేవుని ఎదుటికి వచ్చి మోకరించి, ప్రభువా నీకు ఇష్టమైతే అయ్యా నన్ను శుద్ధునిగా చేయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుణ్ణి ఆయన మూడవదిగా ఏం చేస్తున్నాడంటే వేడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు నాన్న? దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఎవరిని వేడుకుంటున్నాడు? మనుషుల్ని వేడుకోవట్లేదు, మనుషుల దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకోవట్లేదు కదా. కొంతమంది కుటుంబాలు చెదిరిపోయినప్పుడు, కుటుంబాలు పాడైపోయినప్పుడు, జీవితాలు పాడైపోతున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కోర్టులను ఆశ్రయిస్తారు వెళ్ళి. కొంతమంది పంచాయతీలు చేస్తారు, వారిని వెళ్ళి వీళ్ళని వెళ్ళి మనుషులను బ్రతిమలాడుకుంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఆయనైతే యేసయ్య యొద్దకు వచ్చి మోకరించి నీకు ఇష్టమైతే అయ్యా నన్ను శుద్ధునిగా చేయని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఎవరిని వేడుకోవాలి? దేవుణ్ణి వేడుకునే వారంగా ఉండాలి. హల్లెలూయా. దేవుణ్ణి బ్రతిమలాడుకునే వారంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చిన నీవు మోకరించి దేవుని సన్నిధానంలో నువ్వు కూడా కుష్ఠరోగి ప్రార్థించినట్లుగా నీకు ఇష్టమైతే నా జీవితాన్ని కట్టయ్యా, నీకు ఇష్టమైతే నా కుటుంబాన్ని కట్టయ్యా, నీకు ఇష్టమైతే నా బ్రతుకును మార్చయ్యా. అయ్యా నా జీవితం దుర్భరంగా ఉంది, నా కుటుంబ పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి అయ్యా, ఈరోజు నా జీవితం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది, నా బిడ్డల జీవితం అస్తవ్యస్తంగా మారిపోయింది, నా భర్త జీవితం అస్తవ్యస్తంగా మారిపోయింది, నా భార్య జీవితం అస్తవ్యస్తంగా మారిపోయింది. ప్రభువా అయ్యా నువ్వు బాగు చేయని అడగాలి. హల్లెలూయా. అయ్యా నా జీవితాన్ని కట్టు ప్రభు అని అడగాలి. హల్లెలూయా. ఆయన అడుగుతున్నాడు, అయ్యా నాయనా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని యేసుక్రీస్తు ప్రభునే ఆయన అడిగారంటే యేసు మాత్రమే ప్రతి పాపిని శుద్ధీకరించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పాపిని కూడా ఆయన క్షమించి ఆయన శుద్ధీకరించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయనలోనే పాప క్షమాపణ ఉంది. హల్లెలూయా. ఆయన మాత్రమే నీ ప్రతి పాపాన్ని క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఆయన మాత్రమే నేను శుద్ధి చేసే దేవుడుగా ఉన్నాడు. నువ్వు ఎట్టి పాపివైనా సరే, నువ్వు ఎటువంటి పాపంలో ఉన్నా సరే, నీ భర్త ఎటువంటి పాపంలో ఉన్నా సరే, నీ కుటుంబ పరిస్థితులన్నీ పాపంలో ఉన్నా కానీ ఈ రాత్రి నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు వేడుకొనినట్లయితే, ఆయన నువ్వు శుద్ధీకరించమని అడిగినట్లయితే ఆయన నిన్ను శుద్ధి చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రతి పాపాన్ని శుద్ధీకరించే దేవుడు ఆయన. యేసయ్య దగ్గరికి వచ్చి మోకరించి మనం కూడా ఏమని అడగాలి? ప్రభువా నేను పాపిని. ఆయన ఒప్పుకుంటున్నాడు అక్కడ. నన్ను శుద్ధీకరించమని అంటే అర్థం ఏంటంటే నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా, ఈ ఒక వ్యాధి నుంచి నాకు విడుదల ఇవ్వయ్యా, నన్ను శుద్ధీకరించు ప్రభు అని దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుని బిడ్డ, అవునండి, ఈరోజు నువ్వు ఏ పాపంలో ఉన్నా, ఏ బంధకాల్లో నువ్వు ఉన్నా, ఎటువంటి శాపగ్రస్తమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నా, నువ్వు యేసయ్య యొద్దకు వచ్చి మోకరించి ఆయన సన్నిధానంలో నువ్వు కూడా ఆ కుష్ఠరోగి అడిగినట్లుగా, అయ్యా నా తండ్రి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధీకరించు, నేను అపవిత్రమైన వ్యక్తినయ్యా, నేను పాపినయ్యా, దౌర్భాగ్యుడినయ్యా, ఎందుకు పనికిరానివాడినయ్యా, నన్ను శుద్ధీకరించని నువ్వు అడగగలిగితే దేవాది దేవుడు నిన్ను కూడా శుద్ధీకరించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు నీకు ఇష్టమైతే అని అంటే యేసయ్య వెంటనే అన్నాడు నాకు ఇష్టమే అన్నాడు. ప్రభు గట్టిగా చెప్పలు దేవుడు మహింపరచుదాం. హల్లెలూయా. మనుషులకు ఇష్టం కాలేదు ఆయన, స్నేహితులకు ఇష్టం కాలేదు ఆయన, బంధువులకు ఇష్టం కాలేదు ఆయన. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ ఉన్న సమాజంలో ఎవరు ఇష్టపడలేదు ఆయన్ని. కానీ దేవుడు అంటున్నాడు నువ్వంటే నాకు ఇష్టమే అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. నేను శుద్ధి చేయడం నాకు ఇష్టమే అంటున్నాడు ప్రభు. ఈ రాత్రి నీకు కూడా ఒక శుభవార్త ఏంటంటే నిన్నెవ్వరు ఇష్టపడట్లేదని బాధపడుతున్నావేమో, నీ జీవితాన్ని చూసి అందరూ అసహించుకుంటున్నారని బాధపడుతున్నావేమో, అందరూ నన్ను తృణీకరించారు, నన్ను నెట్టివేశారని బాధపడుతున్నావేమో, నన్నెవరు ఇష్టపడట్లేదు.
యేసు కూడా నన్ను ఇష్టపడట్లేదని అనుకుంటున్నావేమో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వంటే నాకు ఇష్టం అంటున్నాడు ప్రభు. నువ్వు బాగుపడడం నాకు ఇష్టం అంటున్నాడు ప్రభు. నువ్వు శుద్ధీకరించబడడం నాకు ఇష్టం అంటున్నాడు ప్రభు. నీ పరిస్థితులు మార్చబడడం నాకు ఇష్టం అంటున్నాడు ప్రభు. నువ్వు స్వస్థత పరచబడడం నాకు ఇష్టం అంటున్నాడు ప్రభు. నీ కుటుంబం కట్టబడడం నాకు ఇష్టం అంటున్నాడు ప్రభు. నీ రోగం నుంచి విడుదల పొందుకోవడం నాకు ఇష్టం అంటున్నాడు ప్రభు. నీ బిడ్డల జీవితం కట్టడం నాకు ఇష్టం అంటున్నాడు ప్రభు. నీ భర్తను బాగు చేయడం నాకు ఇష్టం అంటున్నాడు ప్రభు. నీ భార్యను బాగు చేయడం నాకు ఇష్టం అంటున్నాడు ప్రభు. ఈ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయన అంటున్నాడు, నువ్వు ఆయన యొద్దకు వచ్చి నువ్వు మొక్కి ఆయన దగ్గర నువ్వు వేడుకొనినట్లయితే ఆయన నేను శుద్ధీకరించే దేవుడు మాత్రమే కాకుండా ఆయన నీవు ఇష్టమని చెబుతున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, ఈ రోజున నువ్వు బాగుపడడం నీ అన్నకి ఇష్టపడట్లేదండి. నువ్వు అభివృద్ధి చెందటం నీ తల్లిదండ్రులు ఇష్టపడట్లేదండి. నువ్వు అభివృద్ధి చెందటం, నువ్వు బాగుపడడం నీ ఇరుగు పొరుగు వారు ఇష్టపడట్లేదండి. దేవుని బిడ్డలారా, నువ్వు బాగుపడడం సమాజంలో ఎవరు ఇష్టపడట్లేదు ఈ రోజున. కానీ నువ్వు బాగుపడాలని కోరుకునే ఒకే ఒక్క దేవుడు నజరేయుడైన యేసు మాత్రమే. నువ్వు శుద్ధీకరించబడాలని కోరుకునేది యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే. నువ్వు అభివృద్ధి చెందాలని ఆశించేది నీ దేవుడొక్కడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. నీ కుటుంబం కట్టబడాలని కోరుకునేది నువ్వు ఆరాధిస్తున్న దేవుడొక్కడు మాత్రమే. నువ్వున్న బంధకాల నుంచి నువ్వు విడుదల పొందుకోవాలని ఆశించేది నీవు ఆరాధిస్తున్న యేసు ఒక్కడు మాత్రమే. దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కడే నువ్వు బాగుపడడం ఇష్టపడే దేవుడు. నువ్వు శుద్ధీకరించబడడం ఇష్టపడే దేవుడు. నువ్వు రోగం నుంచి విడుదల పొందుకోవడం ఆయనకి ఇష్టం. అందుకనే నేను బాగు చేయాలని ఆయన ఆశపడతాడు. దేవుని బిడ్డలారా, చూడండి, చివరిగా ఆయన అంటున్నాడు, నన్ను శుద్ధీకరించు ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా అని దేవుణ్ణి వేడుకుంటున్నాడండి. దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరకు వచ్చి బ్రతిమలాడుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు. డాడీ, ఈ రోగం ఉందనే నన్ను ఊరు వెలివేసింది. అయ్యా, ఈ రోగం ఉందనే నా కుటుంబం వెలివేసింది. అందరూ నన్ను త్రోసివేశారయ్యా. నువ్వు త్రోసివేయని దేవుడు నాకు తెలుసు. నువ్వు నన్ను శుద్ధీకరించి నన్ను స్వస్థపరచు, ఈ వ్యాధి నుంచి నాకు విడుదల కలుగు చేయని దేవాది దేవుని దగ్గరికి వచ్చి వేడుకుంటున్నాడండి. దేవుని బిడ్డలారా, అవును, ఆయన వద్దకు వచ్చిన నీవు, చాలామంది ఏం చేస్తారంటే ఆయన వద్దకు వస్తారు, కొంతమంది మందిరానికి వస్తారు, కొంతమంది అవసరత కోసం అక్కడ తీర్చాలి దేవుడు తీరుస్తాడనే ఆశతోనే వస్తారు. కానీ వచ్చిన వారు మోకరించే దేవుని అడగరు, దేవుణ్ణి వేడుకోరు, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయరు. ఆయన నమ్మి మోకరించి, ప్రభువా నా స్థితిని మార్చువాడు నువ్వు ఒక్కడవే, నా బ్రతుకును మార్చువాడు నువ్వు ఒక్కడవే, నాకున్న అప్పును తీర్చగలిగిన వాడు నువ్వు ఒక్కడవే, నాకున్న కష్టం నుంచి విడిపించేవాడు నువ్వు ఒక్కడవే, నాకున్న నింద నుంచి నన్ను విడిపించేవాడు ఒక్కడవే, చెదిరిపోయిన నా కుటుంబాన్ని కట్టే దేవుడు నువ్వు ఒక్కడవే. అయ్యా, అయ్యా, అందరూ నన్ను నిందిస్తున్నారు, అందరూ నన్ను అవమానపరుస్తున్నారు, అందరూ నన్ను అవహేళన చేస్తున్నారు. కానీ నువ్వు నన్ను త్రోసివేయవయ్యా, నువ్వు నన్ను దూరం చేయవయ్యా, నన్ను దాటి వెళ్ళిపోవయ్యా. ఖచ్చితంగా నన్ను కనికరిస్తావు, ఖచ్చితంగా నువ్వు కృపను చూపుతావు, ఖచ్చితంగా నా స్థితిని మారుస్తావు ప్రభువా. నేను నమ్ముతున్నానయ్యా. కనికరించి యేసయ్యా, కృప చూపు యేసయ్యా, నీ దయ నా పైన చూపించేసయ్యా. అయ్యా, నువ్వే నన్ను నాయనా చూడకపోతే, నువ్వే నన్ను కనికరించకపోతే, నువ్వే నాకు కృప చూపకపోతే ఎవరయ్యా నన్ను చూస్తారు? ఎవరయ్యా నన్ను పట్టించుకుంటారు? ఎవరయ్యా నన్ను బాగు చేస్తారు? ఎవరయ్యా నా స్థితిని మారుస్తారు? ఎవరయ్యా నా భర్త జీవితాన్ని మారుస్తారు? ఎవరయ్యా నా భార్య జీవితాన్ని మారుస్తారు? ప్రభువా, నా బిడ్డల జీవితాన్ని బాగు చేయగలిగిన వారు నీకంటే గొప్పవారు ఎవరున్నారయ్యా? నువ్వే కదా మా జీవితాలను కట్టేవాడివి, నువ్వే కదా నాకున్న రోగం నుంచి విడుదల ఇచ్చేవాడివి, నువ్వే కదా నా కుటుంబాన్ని కట్టేవాడివి, ప్రభువా నా స్థితిగతులు మార్చేవాడివి అని ఎంతమంది అడుగుతున్నారండి.
చాలామంది వస్తున్నారు కానీ మందిరానికి ఆయన ఎదుట మోకరించి దేవుణ్ణి వేడుకోలేకపోతున్నారండి. ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన ఎదుట మోకరించి మరి వేడుకోలేక, మనవి చేసుకోలేక, ప్రార్థించలేని వారుగా ఉంటున్నారు. కనుకే చాలామంది స్వస్థత పొందుకోలేకపోతున్నారు. వస్తున్నారు స్వస్థత కోసమేనని, అవసరతలు అక్కరు తీర్చబడతాయని వస్తున్నారు. కానీ వచ్చిన వారు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది నిద్రపోతూ ఉంటారు. కొంతమంది మనిషి మాత్రం ఇక్కడే ఉంటారు కదా, మనసు ఎక్కడో ఉంటుంది. కానీ ఆయన యొద్దకు వచ్చిన నీవు దేనికోసం వచ్చావో, దేనికోసం వేడుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చావో, నువ్వు మోకరించి నీ హృదయాన్ని తెరిచి, నీ హృదయాన్ని దేవునికి అప్పగించి ఆయన మీద ఆధారపడి నువ్వు ఆయనను వేడుకోవడం ప్రారంభించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట నువ్వు మోకరించి అడగాలి. నువ్వు కాకపోతే నాకెవరున్నారు? నువ్వు త్రోసివేస్తే నేను ఎటు వెళ్ళగలను? నువ్వు త్రోసేస్తే నేను ఎటు పోతానయ్యా? నువ్వు సహాయం చేసే నీవే నన్ను దాటిపోతే నేను ఎక్కడికి వెళ్ళగలనయ్యా? ఖచ్చితంగా నువ్వు కృప చూపుతావని, ఖచ్చితంగా నన్ను స్వస్థపరుస్తావని, ఖచ్చితంగా నా కుటుంబాన్ని కడతావని నేను నమ్మకంతో నీ యొద్దకు వచ్చానయ్యా. నువ్వు మాత్రమే నా స్థితిని మారుస్తావు, నువ్వు మాత్రమే నా పరిస్థితులు మారుస్తావు, నువ్వు మాత్రమే నా జీవితాన్ని కడతావు, నువ్వు మాత్రమే నన్ను స్వస్థపరుస్తావు అని దేవుని నువ్వు బ్రతిమలాడుకొని ఆయనను వేడుకొనగలిగితే దేవుడు నిన్ను ఆయన ముట్టే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో కార్యము చేసే దేవుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన నమ్మి అడుగుతున్నాడు దేవుని యొద్దకు వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, నన్ను శుద్ధీకరించు అని దేవుణ్ణి అంట వేడుకుంటున్నాడండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చిన నీవు ఆయన్ని వేడుకుంటున్నావా? ఆయన సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నావా? ఆయన ఎదుట మోకరించి నిన్ను ఆయనకు అప్పగించుకొని నువ్వు ఆయన ఎదుట మొర్ర పెట్టగలుగుతున్నావా? కొంతమంది మొర్ర పెట్టుకునే స్వస్థత పొందుకోకుండా ఉంటున్నారండి. ఎంతోమంది అద్భుతాలు పొందుకోకుండా నిరాశతో వెళ్ళిపోతుంటారు. కారణం ఏంటంటే వారు దేనికోసం వచ్చారో అది జరిగించరు. ఇక్కడ దేవుని ఎంతకైతే వస్తున్నారు కానీ దేవుని ఎదుట మోకరించి అడగలేకపోతున్నారు, ప్రార్థించలేకపోతున్నారు, వేడుకొనలేకపోతున్నారు. ఎలా బ్రతుమాడుకోవాలో తెలియట్లేదండి దేవుని బిడ్డలారా. కానీ ఆ వ్యక్తి అయితే దేవుని యొద్దకు వచ్చి అడుగుతున్నారో, వేడుకుంటున్నారో. ఈ రాత్రి నువ్వు కూడా దేవుని యొద్దకు వచ్చావు కదా. దేవుని యొద్దకు వచ్చిన నీవు మౌనంగా ఉండకూడదు. నువ్వు మోకరించి దేవుని ఎదుట నువ్వు అడిగే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఆయనను వేడుకునే వ్యక్తిగా ఉండాలి. అయ్యా, ఒకవేళ నువ్వు పాపంలో ఉంటే దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను పాపంలో ఉన్నాను, నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నన్ను మన్నించు, నన్ను శుద్ధి చేయి ప్రభు అని అడగాలి. అయ్యా, నా భర్త పాపంలో ఉన్నాడు, నా భర్త త్రాగుడుకు అడిక్ట్ అయిపోయి ఉన్నాడు, నా భర్త పాప బంధకాల్లో ఉన్నాడు, అయ్యా నా భర్తను విడిపించు ప్రభువా, నా భర్తను శుద్ధీకరించు ప్రభు అని దేవుని ఎదులకు వచ్చిన నీవు మోకరించి వేడుకునే వ్యక్తిగా ఉండాలి. ఒకవేళ నిందలు అనుభవిస్తున్నావా? దేవుని యొద్దకు వచ్చిన నీవేం చేయాలంటే, అయ్యా గర్భఫలం లేదని అందరూ నన్ను నిందిస్తున్నారయ్యా, అవమానపరుస్తున్నారయ్యా, అయ్యా నా గర్భాన్ని నువ్వు తెరిచే దేవుడివి, నువ్వు మాత్రమే నన్నింతను కొట్టివేసే దేవుడివి అయ్యా. అయ్యా నీ యొద్దకు అందుకే నేను వచ్చాను ప్రభువా. అయ్యా నా గర్భాన్ని తెరువయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, అయ్యా నన్ను త్రోసివేయొద్దయ్యా. ఈ రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకొని నువ్వు దేవుణ్ణి అడిగే వ్యక్తిగా ఉండాలి, దేవుణ్ణి వేడుకునే వ్యక్తిగా ఉండాలి. అప్పుల భారంతో ఉన్నావా? ఈరోజు నువ్వు దేవుని యొద్దకు వచ్చిన నీవు అడగాలి, వేడుకో. ఆయనట వేడుకుంటున్నాడు, ఆయన సమస్య గురించి వేడుకుంటున్నాడు, ఆయనకున్న రోగాన్ని గురించి వేడుకుంటున్నాడు, ఆయనకున్న ఇబ్బంది గురించి దేవుని వేడుకుంటున్నాడు. నీ ఇబ్బంది ఏదో ఈరోజు రాత్రి నువ్వు దేవుని వేడుకునే వ్యక్తిగా ఉండాలి. నీ సమస్య ఏదో దేవుని యొద్దకు వచ్చిన నీవు వేడుకునే వ్యక్తిగా ఉండాలి. నీ అనారోగ్యం ఏదో ఈ రోజున దేవుని దగ్గరకు వచ్చి చెప్పి ఆయనకు చెప్పి ఆయన వేడుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నువ్వు ఏ నిందలో ఉన్నావో ఈ రోజున నీ నిందలు ఎటువంటివో, ఆ నిందల వల్ల ఎంత బాధను అనుభవిస్తున్నావో అది దేవుని యొద్దకు వచ్చి నువ్వు విజ్ఞాపన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆయన వేడుకునే వ్యక్తిగా నువ్వు ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీ కోసం కదిలే వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థించడం తెలుసుకోవాలి. ఆయన యొద్దకు వచ్చిన నీవు వేడుకోవడం తెలుసుకోవాలి. ఆయన అంటున్నాడు, నీకు ఇష్టమైతే డాడీ, నీకు ఇష్టమైతే ప్రభువా ఒక్క
ఒక్కసారి నన్ను శుద్ధీకరించయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా అని అడుగుతున్నాడు. నువ్వు కూడా అడగాలి, దేవా కనికరించయ్యా, డాడీ కృప చూపయ్యా, అయ్యా నా సమస్యలు నీకు తెలుసు, నా బాధ నీకు తెలుసు, నా కుటుంబ పరిస్థితులు నీకు తెలుసు, నేను ఏ స్థితిలో ఉన్నా నీకు తెలుసు, దయచేసి జ్ఞాపకం చేసుకో అయ్యా, దర్శించు నన్ను ముట్టుకో ప్రభు అని నువ్వు అడిగితే, దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను శుద్ధీకరించే దేవుడుగా, నిన్ను స్వస్థపరిచే దేవుడుగా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన 41వ వచనంలో చూసినట్టయితే, మొదటి అధ్యాయము 41వ వచనంలో, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. ఆయన అడిగే విధానం అండి, ఆ కుష్టి రోగి వచ్చి దేవుని అడిగే విధానం ఏం చేసిందంటే దేవునికి కనికరాన్ని పుట్టించిందంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. కొంతమంది అడగడానికి వస్తారు కానీ ఎలా అడగాలో తెలియదు కదా. కొంతమంది చూడండి, ఒక వ్యక్తి దగ్గరికి మనం అప్పుకి వెళ్ళాం అనుకోండి, అప్పు ఇవ్వడానికి ఒక వ్యక్తి అప్పు అంటే నీ అవసరత కోసం అప్పు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళని నీవు ఎలా మాట్లాడతావు చెప్పండి? ఎంత రిక్వెస్ట్గా మాట్లాడతావు కదా. ఏమని, అయ్యా నేను నమ్ముకుని నేను వచ్చాను, నా అవసరత చాలా పెద్దగా ఉంది, అవసరత నీ దగ్గరకు వస్తే నేను తీరద్దని నమ్మకంతో వచ్చానయ్యా, ప్లీజ్ దయచేసి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి, నువ్వు తప్ప నాకెవరు దిక్కులేరేక, ఈ ఊర్లో నాకెవరు తెలిసిన వ్యక్తులు లేరు, అందుకే నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, నీ దగ్గరికి వస్తే నువ్వు ఖచ్చితంగా నా అవసరత తీరుస్తావని, నాకు సహాయం చేస్తావని నమ్మకంతో వచ్చానయ్యా అని అడగగానే ఆ వ్యక్తి హృదయం, ఆయన అంటాడు, ముందేమంటాడంటే, నా దగ్గర లేవయ్యా, అంత డబ్బు నేను ఇవ్వలేను, నేను నీకు సహాయం చేయలేను ఆయన చెప్తే నువ్వేం చేస్తావు? నువ్వే దేవుళ్ళు అంటాడువి, నువ్వు తప్ప నాకెవరు లేరు, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, నీ చేతులు పట్టుకుంటానయ్యా, నువ్వు తప్ప నాకెవరు లేరు, నువ్వు ఇప్పుడు ఇవ్వకపోతే ఆ అప్పు తీరదు, అప్పులు వాళ్ళు వచ్చి అనే మాటలను నేను పడలేక ఇక నేను చచ్చిపోతాను ఇక అని నువ్వు బ్రతులాడుకుంటావు. అప్పుడు వెంటనే ఏమవుతుంది, ఆయన హృదయం కరిగిపోద్ది. అలా కాకుండా ఓసారు నీ దగ్గరకు నువ్వు ఒప్పిస్తావని వచ్చాను, ఈ ఊర్లో అందరిని అడిగితే నీ దగ్గర ఉంటుందని చెప్పారు, అందుకని నీ దగ్గరకు వచ్చానయ్యా, ఉన్నాయా నీ దగ్గర, ఇస్తావా, సహాయం చేస్తావా అని అడిగితే ఎవరైనా సహాయం చేస్తారండి? ఎవరో చేయరు కదా. అలాగే దేవుని దగ్గర కూడా అంతే. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు తగ్గించుకొని, డాడీ నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కులేరు, నువ్వు తప్ప నాకెవరు సహాయకులు లేరు, నువ్వు తప్ప నాకు కృప చూపే నాదుడు ఎవరు లేరు, నువ్వు తప్ప నా కండ ఎవరు లేరు, నువ్వు తప్ప నువ్వే ఖచ్చితంగా నా సమస్య క్లియర్ చేస్తావని, నువ్వు ఏదో ఒక రీతిగా నా కోసం మార్గం తెరుస్తావని, నువ్వు ఏదో ఒక రీతిగా నన్ను జ్ఞాపకం చేసుకుంటావని డాడీ నీ మీద ఆధారపడొచ్చానయ్యా. ఇప్పుడు నువ్వు నన్ను త్రోసివేసావనుకో, నాకెవరు లేరు ఆదరించడానికి, నాకు కృప చూపడానికి ఎవరు లేరు, నువ్వు నిజమైన దేవుడివయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడివయ్యా, డాడీ ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ నన్ను జ్ఞాపకం చేసుకో డాడీ, నువ్వు సహాయం చేసే వరకు నేను కదలను డాడీ, నువ్వు ముట్టి నన్ను బాగు చేసే వరకు నేను కదలను డాడీ అని అంటే ఆయన ఎక్కడికి వెళ్తాడండి? ఆయన కఠినుడు కాదండి. మనుషులు ఒకవేళ నువ్వు అడుగుతున్నా కూడా వారి హృదయాలు కఠినమై ఉండొచ్చు, వారు నీ మీద కనికర పడకపోవచ్చు, వారు నిన్ను త్రోసివేసి ఉండొచ్చు, నీ పరిస్థితిని చూసి ఒకవేళ నెట్టివేసి ఉండొచ్చు, కానీ దేవుడు అటువంటి కఠినుడు కాదు, అటువంటి క్రూరుడు కాదు, మనిషి లాంటి స్వభావం కాదు అయింది. ఆయన కనికర పూర్ణుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద కనికర పడతాడండి. దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడినది ఆ కుష్టి రోగి మీద దేవుడంట కనికర పడి, చూడండి ఒక మాట, ఆయన వచ్చి ఆయనంట కనికర పడి చెయ్యి చాపి వారిని ముట్టి, హల్లెలూయా, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము, హల్లెలూయా అని వానితో చెప్పగానే వెంటనే ఆ కుష్టు రోగం నుంచి ఆయన శుద్ధుడాయేనో. గట్టిగా చెప్పలేడు, దేవుని వైపు పరచుదాం. హల్లెలూయా. నువ్వు ఆయనను వేడుకున్నప్పుడు
ఆయన సహాయము చేసే చేతులు నీ కొరకు ముందుకు చాపే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చెయ్యి వెనక్కి వెళ్ళదు. ప్రియమైన బిడ్డలారా, మనుషులు ఒకవేళ నీకు సహాయం చేయడానికి వారి చేతులు వెనక్కి చాపుతారేమో, కానీ ఆయన చెయ్యి చాపి నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఒకవేళ రోగంతో ఉండి నువ్వు ఆయన్ను బ్రతిమాడుకుంటుంటే వేడుకుంటుంటే ఆయన చెయ్యి చాపి నిన్ను ముట్టే వ్యక్తిగా ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన మీద ఆధారపడి ఆయన యొద్దకు వచ్చి ఆయన వేడుకునే వ్యక్తిగా నువ్వు ఉండినట్లయితే ఈ రాత్రి ఆయన చెయ్యి నీకోసం కదలబోతుంది. ఆయన నిన్ను ముట్టుకోబోతున్నాడు. మరణకరమైన రోగంతో నువ్వు ఉన్నా, దీర్ఘకాలిక వ్యాధితో ఉన్నా, ఒకవేళ ఎంతటి క్లిష్టమైన పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఆయన చెయ్యి రాత్రి నీ కోసం మూవ్ అవ్వబోతుంది. ఈ రోజున ఆయన చెయ్యి నీ కోసం చాపబోతున్నాడు ఈ రాత్రి. ఎందుకో తెలుసా? నిన్ను ముట్టుకోవాలని, ఎందుకో తెలుసా? నిన్ను బాగు చేయాలని, ఎందుకో తెలుసా? నీ పరిస్థితులను చక్కపరచాలని, ఎందుకో తెలుసా? నీ జీవితాన్ని కట్టాలని, ఈ రోజున నీ దేహాన్ని ముట్టుకోవాలని ఆయన చెయ్యి చాపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన మీద కనికరపడి ఆయన చెయ్యి చాపి, హల్లెలూయా. ఈ రాత్రి ఎంత అప్పుతో బాధపడుతున్నావో, ఎన్ని లక్షల అప్పు అయిపోయి ఉందో, ఎంతమంది మనుషులను అడిగి అడిగి వేసారిపోయి ఉన్నావేమో. ఒకవేళ నువ్వు అడిగినప్పుడు మనుషులు చెయ్యి వెనక్కి వెళ్ళిపోయిందేమో నీ సహాయం చేయకుండా, కానీ ఈ రాత్రి ఆయన యొద్దకు వచ్చిన నీవు ఆయన వేడుకోగలిగితే, ఆయన సన్నిధానంలో మొర్ర పెట్టుకోగలిగితే, ఆయన సన్నిధానంలో ప్రార్థన చేయగలిగితే ఆయన చెయ్యి నీ కోసం చాపబడుతుంది. నీ కోసం నీకు సహాయం చేయడానికి, నీ అవసరత తీర్చడానికి, నీ అక్కర తీర్చడానికి, నీకున్న రోగం నుంచి విడుదలవ్వడానికి ఆయన చెయ్యి చాపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వస్థపరిచే చేతులు నిన్ను ముట్టుకోబోతున్నాయి ఈ రాత్రి. ఆయన సమృద్ధి కలిగిన చేతులు నీకు సమృద్ధినివ్వబోతున్నాయి ఈ రాత్రి. నీ కుటుంబాన్ని కట్టగలిగిన చేతులు ఈ రాత్రి నీ కోసం మూవ్ అవ్వబోతున్నాయి. నీ దేహంలో ఏ అవయవంలో ఏ బలహీనత ఉన్నా, నీ దేహంలో ఏ రోగంతో బాధపడుతున్నా, అది ఎటువంటి వ్యాధి అయినా, కుదరని రోగమే అయినా, మరణకరమైన వ్యాధి అయినా, మెడిసిన్కి కంట్రోల్ కాని వ్యాధి అయినా, అది HIV అయినా, అలాగే క్యాన్సర్ అయినా, దీర్ఘకాలిక వ్యాధులైనా, థైరాయిడ్, షుగర్, BP ఇటువంటి వ్యాధులైనా, కిడ్నీ ప్రాబ్లం అయినా, అలాగే నరాల బలహీనత అయినా, అలాగే లంగ్స్ ఇన్ఫెక్షన్ అయినా, బ్లడ్ ఇన్ఫెక్షన్ అయినా, ఒకవేళ నీ ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయినా, ఈ రాత్రి ఏ వ్యాధితో నువ్వు బాధపడుతున్నా, ఈ రాత్రి ఆయన యొద్దకు వచ్చి నువ్వు ఆయన పాదాలు పట్టుకొని నువ్వు ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆయన నువ్వు వేడుకోగలిగితే, ఈ రాత్రి ఆయన నిన్ను ముట్టి స్వస్థపరచబోతున్నాడు. ఎక్కడున్నా ఆయన చేతుల దగ్గర చాపబడుతున్నాయి. ఏ ప్రాంతంలో ఉన్నా ఆయన చేయి నీ దగ్గర చాపబడుతుంది. ఒకవేళ ఒంటరిగా రూమ్లో ఉన్నా నీ చేయి ఆయన చేయి చాపబడుతుంది. ఒకవేళ నీ బంధువు, నీ స్నేహితుడు, నీ రక్త సంబంధి, ఒకవేళ నీ భార్య, నీ భర్త, నీ తల్లిదండ్రులు, నీ బిడ్డలు ఎవరు ICUలో ఉన్నా అక్కడికి ఆయన చెయ్యి చాపబడుతుంది. దైవజనమా, ఈ రాత్రి ఆయన పాదాలు పట్టుకొని మొర్రపెట్టు. ఈ రాత్రి ఆయన పాదాలు పట్టుకొని వేడుకో. ఆయన యొద్దకు వచ్చి, ఈ రాత్రి నువ్వు కాక నాకు దిక్కెవరు లేరు ప్రభువా, అయ్యా నువ్వు కాక నాకు సహాయకులు ఎవరు లేరు ప్రభువా, అయ్యా నువ్వు కాక నాకు వైద్యులు ఎవరు లేరు ప్రభువా, అయ్యా నువ్వే నాకు సహాయకుడు అని నువ్వు అడుగు వేడుకొనగలిగితే ఆయన ఈ రాత్రి నీ కోసం కదలగలుగుతున్నాడు. ఆయన చెయ్యి చాపుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు ఆయన ఎక్కడికైనా చాపుతాడా? చేయండి, ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోద్ది ఆయన హస్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పెద్ద హస్తం నీలాంటి మనలాంటి చేయి కదా అయింది. ఆయనంట ఆకాశ గగనాలను జానతో కొలవగలిగిన గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మహిమ కలిగిన దేవుడును ఆరాధిస్తున్న దేవుడు, అటువంటి ఉన్నతమైన దేవుడును ఆరాధిస్తున్న దేవాది దేవుడు, ఆయన ఉన్నతమైన కర్మలు కలిగిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు, ఎక్కడికైనా సహాయం చేయడానికి కదిలి వచ్చే చేతులు కలిగిన వాడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయనను ముట్టి, ఆయన చెయ్యి చాపి ముట్టి ఆయన శుద్ధిని చేశాడు. హల్లెలూయా. ఈ రాత్రి అదే చేతులు నీ మధ్య కూడా కదలబోతున్నాయి. అదే చేతులు, ఆ కుష్టు రోగికి స్వస్థత ఇచ్చిన చేతులు నీ మధ్య కూడా కదలబోతున్నాయి, నీ దగ్గరకు రాబోతున్నాయి.
ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కుష్ఠరోగి స్వస్థత పొందుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన మనుషుల యొద్దకు వెళ్ళలేదు, దేవుని యొద్దకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుని యొద్దకు మాత్రమే రావడం మాత్రమే కాదు, కానీ ఆయన దేవుని ఎదుట మోకాళ్ళున్నాడు. హల్లెలూయా. ఆయన నీకు ఇష్టమైతే నువ్వు నన్ను శుద్ధిని చేయమని దేవుణ్ణి వేడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ఆయన ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకరించి ఆయనను బ్రతిమలాడుకుంటున్నాడు, ఆయనను వేడుకుంటున్నాడు, ఆయనను శుద్ధి చేసే దేవుడని నమ్మాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరి ఆ యొక్క కుష్ఠరోగిని శుద్ధి చేసి పంపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొద్దకు వచ్చిన నీవు నీ ప్రతి పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకునే వ్యక్తిగా ఉండాలి. అయ్యా, నేను అపవిత్రమైన వ్యక్తిని, నేను అపవిత్రుడను, అపవిత్రురాలను, యేసయ్యా నన్ను క్షమించు, నా ప్రతి పాప దోషాలు ఏమైనా ఉన్నాయేమో కడుగయ్యా, నీ రక్తంతో కడుగు, నన్ను శుద్ధి చేయి ప్రభువా. అయ్యా, నాకున్న అవసరత తీర్చు ప్రభువా, నాకున్న రోగం నుంచి నాకు విడుదలివు ప్రభువా, నాకు స్వస్థత ఇవ్వు ప్రభు అని మనం ఆయనను వేడుకొనగలిగితే ఆయన చేతులు ఈ రాత్రి మనల్ని కూడా ముట్టుకోబోతున్నాయి, నిన్ను కూడా ముట్టుకోబోతున్నాయి. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క కుష్ఠ రోగిని స్వస్థపరిచిన చేతులే నీ మధ్య కూడా కదలబోతున్నాయి. ఈ రాత్రి నిన్ను కూడా ముట్టుకోబోతున్నాయి. నమ్ముతున్నావా? ఈ రాత్రి నువ్వు నమ్ముతున్నావా? ఆయన నమ్మాడు, ఆ యొక్క కుష్ఠరోగి నమ్మాడు, యేసయ్యే తన్ను స్వస్థపరిచే దేవుడని, యేసయ్యే తన్ను శుద్ధీకరించే దేవుడని. అందుకనే ఆయన యొద్దకు మాత్రమే వెళ్ళాడు. ఆయన ఎదుటే మొక్కాడు, ఆయనకే మొక్కాడు, వేరే ఒకరికి మొక్కలేదు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కూడా నువ్వు ఆ కుష్ఠరోగిలాగా ఆయన యొద్దకు వచ్చిన నువ్వు కూడా మోకరించి ప్రార్థన చేయగలిగితే, ఆయనకు నీవు అప్పగించుకొని నీ ప్రతి పాపాలు దేవుని సన్నిధానంలో ఒప్పుకొని ఈ రాత్రి దేవా నన్ను శుద్ధీకరించు, నా ప్రతి పాపాన్ని అయ్యా నీ రక్తంతో కడిగివే, అయ్యా అపవిత్రమైన జీవితంలో ఉన్నాను, అయ్యా అపవిత్రమైన పెదవులు కలిగిన వ్యక్తిని, అయ్యా నాయన నన్ను క్షమించు, నన్ను మన్నించు ప్రభు అని ఈ రాత్రి నువ్వు ఆయన ఎదుట నువ్వు మోకరించి నువ్వు అడగగలిగితే, అయ్యా నేను భయంకరమైన శ్రమలో ఉన్నాను, భయంకరమైన పోరాటంలో ఉన్నాను, భయంకరమైన కష్టంలో ఉన్నాను, భయంకరమైన నిందల్లో అనుభవిస్తున్నాను, భయంకరమైన రోగం నన్ను ఆవరించింది, అయ్యా నా కుటుంబం చెదిరిపోయింది, నా జీవితం పాడైపోయింది, అయ్యా నా బిడ్డల జీవితం పాడైపోయింది, అయ్యా ఈ రాత్రి నువ్వు మాత్రమే నా జీవితాన్ని కడతావు, నువ్వు మాత్రమే నా బ్రతుకుని సరిచేస్తావు, నువ్వు మాత్రమే నా అప్పును క్లియర్ చేస్తావు, అయ్యా నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలిగిన దేవుడివి, అయ్యా నేను నమ్ముతున్నాను ప్రభు అని ఆయన్ను వేడుకుంటే ఈ రాత్రి ఆయన సహాయం నీకు కూడా అందుద్ది. హల్లెలూయా. ఆయన చెయ్యిని యొద్దకు చాపబడుతుంది, ఆయన నీ దేహాన్ని ముట్టుకోబోతున్నాడు, ఆయన నీ అక్కర తీర్చబోతున్నాడు, ఆయన నీకున్న అప్పును క్లియర్ చేయబోతున్నాడు, ఆయన పాడైపోయిన నీ జీవితాన్ని కట్టబోతున్నాడు, పాడైపోయిన నీ బిడ్డల జీవితాన్ని ఆయన కట్టబోతున్నాడు. ఈ రాత్రి సమయంలో ఆయన యొద్దకు వచ్చిన నీవు కుష్ఠ రోగి వలె నువ్వు కూడా ఆయన ఎదుట మోకరించగలుగుతావా? ఈ రాత్రి మోకరించు, నిన్ను నువ్వు సమర్పించుకో, మోకరి. థ్యాంక్ యూ ఫాదర్, పరిశుద్ధుడా మహోన్నతుడా వందనాలు స్తోత్రాలు డాడీ. ఈ రాత్రి ప్రభా ఎంతమంది నమ్మకంతో అయ్యా కుష్ఠరోగి వలె ప్రభా నిన్ను నమ్మి ప్రభా అయ్యా నీ ఎద్దకు వచ్చి అయ్యా నేను ఎదుట మోకరించి ప్రభా అయ్యా వారికున్న సమస్య తెలియచేసి అయ్యా నేను నిన్ను వేడుకుంటున్నారో అయ్యా బాగు చేయమని, స్వస్థపరచమని, అయ్యా వారి అవసరత తీర్చమని, అక్కర తీర్చమని, వారి వ్యాధి నుంచి విడుదల దయచేయమని, వారికి ఉన్న బంధకాల నుంచి, పాప బంధకాలు, శాప బంధకాల నుంచి విడుదల దయచేయమని అయ్యా ఎంతమంది వేడుకుంటున్నారో ప్రభా వారిని దర్శించండి. ఈ యొక్క రాత్రి సమయంలో అయ్యా నేను ప్రార్థిస్తుండగానే తాకండి అయ్యా కుష్ఠరోగి నీ యొద్దకు వచ్చి ప్రభా మోకరించి ప్రభా అయ్యా నాయన ఆయన నిన్ను శుద్ధిని చేయమని నేను అవి వేడుకున్నప్పుడు అయ్యా నీ చెయ్యి చాపి ఆయనను ముట్టి శుద్ధీకరించావు కదా దేవా. అయ్యా అదే దేవుడు ఇప్పుడు మా మధ్య కూడా కదులుతున్నావయ్యా, మా మధ్య కూడా నువ్వు జీవించి ఉన్నావయ్యా, మేము నిన్ను నమ్ముతున్నాము డాడీ. కదలండి డాడీ. ఈ రాత్రి ఎంతమంది నిన్ను నమ్మారో, ఎంతమందిని ఎదుగు మోకరిల్లారో, ఎంతమంది నువ్వు దేవుడు అని, సర్వశక్తుడు అని, నువ్వు స్వస్థపరిచే దేవుడు అని, అద్భుతాలు చేసే దేవుడు అని, నీలో స్వస్థత శక్తి ఉందని, నీలో జీవం ఉందని ఎంతమంది నమ్ముతున్నారో ప్రభువా
యేసయ్య నమ్మి నిన్ను వేడుకుంటున్నారో వారికి సహాయం చేయడానికి నీ చెయ్యి కదులును గాక, నీ హస్తం మూవవును గాక. వారి దేహాల్లో ఉన్న ఎట్టి వ్యాధి అయినా, నడినెత్తు మొదలుకొని అరికాలు వరకు ఉన్న ఏ వ్యాధి అయినా యేసు నామములో తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. మరణకరమైన రోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు యేసు నామములో తొలగిపోవును గాక. స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ఐసీలో వారి బంధువులు ఎవరున్నా, వారికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నా వారికి స్వస్థత కలుగును గాక. ఐసీలో ఉన్న వారి దేహాలను ముట్టుకొనండి ప్రభువా, వారికి స్వస్థత కలుగును గాక. తండ్రి నీకే స్తోత్రాలయ్యా. నానా విధ రోగాల నుంచి నీ ప్రజలకు విడుదల, స్వస్థత కలుగును గాక. ఇప్పుడే వారిని తాకండి, ఇప్పుడే వారిని ముట్టుకోనండి, ఇప్పుడే స్వస్థత కలుగును గాక. తండ్రి నీకే స్తోత్రాలయ్యా. బిడ్డలు లేని వారి గర్భాలు తెరవబడును గాక, చక్కని బిడ్డలు కలుగును గాక. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు కలుగును గాక. తండ్రి చెదిరిపోయిన కుటుంబాలు కట్టబడును గాక. అయ్యా పాడైపోయిన బ్రతుకులు సరిచేయబడును గాక. తండ్రి నైనా అయ్యా ఇదిగో తండ్రి ఎవరి భర్తలైతే త్రాగుడుకు బానిసై ఉన్నారో వారికి విడుదల కలుగును గాక. ఎవరి బిడ్డలైతే నాయన లోకానికి అడిక్ట్ అయి ఉన్నారో వారికి విడుదల కలుగును గాక. ఎవరి భార్య అయితే నాయన తండ్రి లోకానికి అడిక్ట్ అయి ఉన్నారో వారికి విడుదల కలుగును గాక. తండ్రి నీకే స్తోత్రాలయ్యా. అప్పులు కాడి ఎన్ని లక్షల అప్పులైపోయి వడ్డీలు కట్టలేక చక్రవడ్డీలు కడుతున్నారో యేసు క్రీస్తు నామములో వారికున్న అప్పు కాడి విరిగిపోవును గాక. నీ సమృద్ధి వారి కుటుంబాల్లోనికి వచ్చును గాక, నీ దీవెన వారి కుటుంబాల్లోనికి వచ్చును గాక, నీ ఆశీర్వాదం వారి కుటుంబాల్లోనికి వచ్చును గాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించయ్యా, ప్రతి ఒక్కరిని దీవించయ్యా, ప్రతి ఒక్కరిని స్వస్థపరుచయ్యా. తండ్రి నాయన వివాహాలు కాని పిల్లలకు వివాహాలు జరిగించయ్యా. తండ్రి నీకే స్తోత్రాలయ్యా. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇవ్వయ్యా. అయ్యా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు మంచి రిజల్ట్ ఇవ్వయ్యా. మంచి మంచి కాలేజీలో వారికి సీట్స్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కొరకు చూస్తున్న బిడ్డలకు మంచి మంచి ప్రమోషన్స్ అనుగ్రహించబడును గాక. సొంత గృహాలు లేక ఎంతమంది బాధపడుతున్నారో వారందరికీ మంచి సొంత గృహాలు అనుగ్రహించబడును గాక. వ్యాపారాల్లోనికి నీ దీవెన వెళ్ళును గాక. వారి చేతి పనులు దీవించబడును గాక, వ్యవసాయ పనులు దీవించబడును గాక. నీ చేయి చాపి వారిని ఆశీర్వదించుదువు గాక, నీ చేయి చాపి వారిని దీవించుదువు గాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఆత్మికంగా ప్రభు ప్రతి ఒక్కరు ఎవరైనా బలహీనగా ఉంటే వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎవరైనా పాప బంధకాల్లో మ్రగ్గిపోతూ ఉంటే యేసుక్రీస్తు నామములో పాపము నుంచి విడుదల కలుగును గాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని రాత్రి మీరు దర్శించినందుకు వందనాలయ్యా. నీ యొద్దకు వచ్చి వేడుకున్న వారికి నువ్వు కృపను చూపే దేవుడు అని ఈ రాత్రి నువ్వు మాట్లాడావు కదయ్యా. అయ్యా నాయనా, అయ్యా నా తండ్రి నాయన, ఆ కుష్ఠరోగి నీ యొద్దకు వచ్చి మోకాళ్ళుని అయ్యా నీ దగ్గరకు వచ్చి స్వస్థత కోసం అడిగినప్పుడు నువ్వు శుద్ధీకరించి స్వస్థపరిచి పంపిన దేవుడివి. ఈ రాత్రి నాయన ఎంతమంది మోకరించి నీ ఎదుట నాయనా ప్రభువా, నీ యొద్దకు వచ్చి ప్రభువా అయ్యా వేడుకున్నారో వారందరికీ కావలసిన ప్రతి ఈవులు నువ్వు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ నేను విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో చేర్చబడును గాక, నాటబడును గాక. నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడుగా ఉండి నడుపును గాక. ఆమేన్.